పొద్దున్న రాత్రి పొద్దున్న రాత్రి పొద్దున్న రాత్రి ఇదే పని. వండడం, వార్చడం, వడ్డించడం. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో కానీ. సార్ సార్ సారున్నారమ్మా? మావయ్య రూమ్ లో ఉన్నాడు. పర్వాలేదు రండి. ఎందుకులేండమ్మా, శృతి మేడం గారు చూస్తే చూస్తే ఏం చేస్తుందట? ఏమైనా చేస్తుంది. మేమో ఇప్పిస్తుంది, ఉద్యోగం నుంచి ఊడగొట్టిస్తుంది. మళ్ళీ మాట్లాడితే పోలీస్ కేసు బనాయించి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. తాగిస్తుంది తాగిస్తుంది. అడిగేవాళ్ళు లేకపోతే సరి. అమ్మో, శృతి మేడంని అడిగేవాళ్లే బాస్ని కొంగున కట్టేసుకుంది. ఇక మీరైనా నేనైనా చెప్పు కింద తేళ్లలా పడుండాల్సిందే. చెప్పు కింద తేలులా పడుంటానో, పడగెత్తిన నాగుపాములా కాటు వేస్తానో నీకు ముందు ముందు తెలుస్తుంది గాని ఊరికే భయపడి చావక ఇలా రావయ్యా మేనేజరు. వద్దులేమ్మా, పోయినసారే చావు తప్పి కన్ను లొట్టబోయినంత పనైంది. నేను చెప్పబోయే ప్లాన్ వింటే ఏది కాదు. ప్లానా? మాస్టర్ ప్లాన్, రహస్యం. గోడలకి చెవులుంటాయి, ఇలా దగ్గరికి రా. దగ్గరగానా? వద్దులేమ్మా. అబ్బా, ఊరికే భయపడి చావుకు, ఇలా దగ్గరికి రా. ఆ శృతిని ఈ ఇంటి నుంచి ఎలాగైనా తరివెయ్యాలి. నీ మనసులోనూ అదే ఉంది, నా మనసులోనూ అదే ఉంది. అవునా? అవును, మీ మనసులో మాట నా మనసులోనే ఉంది. మనిద్దరి మనసులోనూ మాట ఒకటే కాబట్టి ఏం చేద్దాం? ఇద్దరం కలిసి ఎటైనా. కావేరి, నిన్ను ఏంట్రా అన్నావు? ఇద్దరం కలిసి ఎటైనా లేచిపోదాం అంటావా? ఎంత ధైర్యం రా నీకు? మావయ్య, చంపేస్తా. లోపలికి పో. సార్, అసలు మీరు అనుకుంటున్నట్టు మేమిద్దరం. షటప్. ఇద్దరు సార్ శృతి చెప్తే పొరపాటు పడిందేమో అనుకున్నాను. ఇప్పుడు నా కళ్ళారా మీ ఇద్దరిని చూసిన తర్వాత కూడా బుకాయించాలని ప్రయత్నించకండి. మావయ్య, మా మధ్య నువ్వు అనుకుంటున్నదేది? షటప్. నోరెత్తితే ఒళ్ళు చీరేస్తా. సిగ్గు లేకుండా ఇంకా బుకాయించాలని చూస్తున్నావు? మావయ్య, నా మాట నమ్ము, నిజంగానే. అవును, శృతి చెప్పింది నిజంగానే జరుగుతుంది. తేరగా తిని కూర్చొని నీకు ఒళ్ళు కొవ్వెక్కింది. మావయ్య, చండాలంగా మాట్లాడుకు. మాట్లాడటం కాదు, నోరెత్తితే గొంతు పిసికి చంపుతా. ఎరా, నీకు దాంతో పనేంటి? సార్, అది కావేరి గారి పిలిస్తే. ఓరి సచ్చినోడా! పో, బయటికి పో. ఇంకొక క్షణం నా కళ్ళ ముందున్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. గెట్ అవుట్. ఏమే, నీ మొగుడు నిన్ను వదిలేశాడని జాలి తలిస్తే ఇలాంటి తింగర్ పనులు చేస్తావా? నాకు తలవంపులు తేవాలని చూస్తావా? ఇంకొకసారి ఇలాంటి తప్పుడు పనులు చేస్తే నరికేస్తా. పో, లోపలికి పో. చెడపకురా చెడేవు అన్నారు పెద్దలు కదూ కావేరి? ఏంటి కోపం వస్తుంది కదూ? బాగా మంటగా ఉంది కదూ? ఏడుపు తన్నుకొస్తుంది కదూ? సేమ్ టు సేమ్ ఇదే సీన్ ఇదే ఇంట్లో ఒకప్పుడు జరిగింది. గుర్తుందా? ఎవరు తీసిన గోతులో వాళ్లే పడక తప్పదు. ఇది కూడా నా మాట కాదు, మన పెద్దవాళ్ళు చెప్పిన మాట. చత్తి మూట కదూ కావేరి? అక్క, నువ్వు తెచ్చావేంటి? సంధ్య లేదా?
ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు అడుగుతావులే? ఆవిడగారు ఎవరికైనా చెప్పి వెళుతుందా ఏమిటి? అక్కడికి అత్త బయలుదేరుతుంటే నేను ఉండబట్టలా కడిగేశాను మావయ్య. మీ ఫ్రెండ్ ఛాయా వాళ్ళ ఇంటికా అని. ఏది నోరు తెరిచి చెప్తేనా చిప్పుమని ఇలా ఒక చూపు చూసి వెళ్ళింది. అమ్మో, ఆ చూపులో నేనెక్కడికెళ్తే నీకేంటి, అసలు అడగడానికి నువ్వెవరు, నీకు వేరే పని గిని లేదా అని అబ్బబ్బబ్బబ్బా బోలెడు అర్థాలు కనిపిస్తాయి బాబు. సంధ్యత్త కోసం ఆ రోజు పుల్ల నారింజలు దొరకలేదని నువ్వు కమలాలు తెస్తే ఆయన గారు మాత్రం ఊరంతా వెతికి పుల్ల నారింజలు తెచ్చారంటే ఏంటర్థం? ఆ రోజు నువ్వు ఆయనతో గొడవపడి ఇంట్లోంచి పొమ్మంటే కట్టుకున్నవాడు ఇంట్లోంచి వెళ్ళిపోతే నేనేడవాలి. మరి మీ ఆవిడెందుకు నువ్వొద్దన్నా నీ మాట పట్టించుకోకుండా ఆయన గారి దగ్గరికి పరిగెత్తింది? అసలు వాళ్ళు మనుషులేనా? కన్న తల్లే తన బిడ్డను దొంగిలించబోయిందని ఆరోపిస్తారా? అడ్డమైన మాటలు అని నిన్ను అవమానిస్తారా? అంతా విన్నాక ఇప్పుడు అనిపిస్తోంది రాధా, నువ్వు తప్పు చేసావు, చాలా పెద్ద తప్పు చేసావు. తప్పు గర్భశోకంతో పిచ్చిదైపోయిన అక్క నా పాపలో తన టెడ్డీని చూసుకుంటుందని నేను ఆశపడ్డం తప్ప మాలతి. అందుకే నా కడుపు తీపిని చంపుకొని కన్న తల్లిగా నా మనసు వద్దు వద్దని ఘోషిస్తున్నా వినకుండా నా బిడ్డని చూసైనా అక్క కోలుకుంటుందని, ఆ విధంగానైనా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడమే నా తప్ప. దత్తత పేరుతో అక్క చేతుల్లో పెట్టిన ముక్కు పచ్చలారని నా చిట్టి తల్లిని అప్పుడప్పుడు చూసుకోవచ్చు, అమ్మాని పిలిపించుకోలేకపోయినా దాని ముద్దు ముచ్చట్లో పాలు పంచుకోవచ్చు అని నాకు నేనే సర్ది చెప్పుకోవడమే నేను చేసిన తప్ప. అందుకు ఇంత పెద్ద శిక్ష భరించాలా? కన్న తల్లినయుండి నా బిడ్డ నేనే దొంగిలించబోయానని నిందను మోస్తూ చెప్పు వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. కృతజ్ఞత అనే పదానికి అర్థం తెలియని మనసు లేని బండరాళ్ళు. ఊరుకో రాధా, ప్లీజ్ ఏడవకు. ఎలా ఊరుకోను మాలతి? 10 మంది ముందు అంటారని మాట్లాడుతూ వాళ్ళు నా బిడ్డని బలవంతంగా నా చేతిలో నుంచి లాక్కున్నారు. పోలీసులకు ఫోన్ చేస్తానని రంకెలు వేస్తూ ఆ రవణమ్మ నన్ను దొంగగా చిత్రీకరించి దేవుడి గుళ్ళో తలదించుకునేలా చేసింది. ఎంతో అపురూపంగా నా చిట్టి తల్లి నా గుండెలకి హత్తుకునేలోగా తనివి తీరా ముద్దాడక ముందే, కళ్ళారా చూసుకోకముందే హారికక్క నన్ను చీకొట్టి ఈ చేతుల్లో నుంచి ఇవ్వమంటున్నా కనీసం జాలైనా లేకుండా దౌర్జన్యంగా నన్ను తోసేసి నా కన్ను బిడ్డను లాక్కెళ్ళిపోయింది. ఆ దృశ్యాలు పదే నా కళ్ళ ముందే ఒకదాని తర్వాత ఒకటిగా కనిపించి నా మనసుని ముక్కల్ని చేస్తుంటే, ఈ కన్న తల్లి బతుకుని ఎగతాళి చేస్తుంటే ఎలా ఊరుకోను మాలతి? నా వల్ల కాదు. ఎప్పుడు చూసినా సైరన్ లాగా ఒకటే ఏడుపు. నువ్వు ఏమైనా అను హారిక, ఈ దరిద్ర సంతని అనవసరంగా దత్తత తీసుకున్నావు. నా వస్తువు దొంగిలించిన దాన్ని, దాన్ని సొంతం అనుకున్న ఈ బిడ్డని దాన్ని కాకుండా చెయ్యడమే నా కానున్నా. ఎక్కడికి అలా దూసుకొచ్చేస్తున్నా? మళ్ళీ దొమ్మి చేయడానికి వచ్చావా?
నేను దొంగ చేసేవాడిని అయితే ఆ రోజు మీ దుమ్ము దులిపేసేవాడిని. ఏమమ్మా, నువ్వు బిడ్డల కన్నా తల్లివేగా. మా రాధమ్మని తన కన్న బిడ్డని తనే దొంగలించిందంటావా? అందరి ముందు అవమానిస్తావా? అవును అంటాను. నా బిడ్డ జోలికొస్తే ఎవరినైనా సరే వదిలిపెట్టను. ఏమైనా అంటాను, ఏమైనా చేస్తాను. నీ బిడ్డ ఎక్కడదమ్మా బిడ్డ? నవమాసాలు మోసావా? పురుటి నొప్పులు పడ్డావా? నీ రక్తం పంచి కన్నావా? ఎలా అయిందమ్మా నీ బిడ్డ? నీ కన్న బిడ్డ నా దేవుడు ఎత్తుకుపోతే నీకు పిచ్చెక్కి జబ్బు పడ్డావన్న జాలితో మా రాధమ్మ నీకు దత్తతనిస్తే అప్పుడైందమ్మా నీ బిడ్డ. అలాంటి బిడ్డని ఒక్కసారి ఎత్తుకోవాలని, గుండెలకు అత్తుకోవాలని బెంగపడ్డ రాధమ్మ ఒక్కసారి గుళ్ళో తన బిడ్డను చూసి ఒక్క క్షణం ఎత్తుకుంటే కావాలని దొంగ అంటావా? అవమానిస్తావా? పోలీసులకు పట్టిస్తానంటావా? ఏంటి రహీం నువ్వు అనేది? నిజం సాబ్, ఈవేళ గుడి దగ్గర వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు చెప్పండి సాబ్, రాధమ్మ చేసిన తప్పేంటి? తన బిడ్డను దత్తత ఇవ్వడమేనా? ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? అవును, చెప్పా పెట్టకుండా బిడ్డను తీసుకుపోతే ఎత్తుకుపోవడమే అంటారు. ఏమండి, అనవసరంగా ఆవిడ మీద ఎందుకు అరుస్తారు? అరవకపోతే నెత్తిన పెట్టుకోవాలా? రాధను పట్టుకుని దొంగ అంటుందా? పిన్ని మాత్రమే కాదు, నేను అంటాను. ఇవాళ గుడి దగ్గర రాధ మా కళ్ళు కప్పి పాపని ఎత్తుకుపోవాలని ప్లాన్ చేసింది. కన్న బిడ్డను దొంగలించాల్సినంత కర్మ రాధకేం పట్టలేదు. కన్న బిడ్డ ఈ దిక్కుమాలిన దాని వల్లే ఇన్ని అనర్థాలు, ఇన్ని గొడవలు. హారికమ్మ, చంటి బిడ్డను పట్టుకుని దిక్కుమాలింది అంటావా? రాధమ్మాయి కనుక తన బిడ్డను నీ ఒళ్ళో వేయకపోతే నువ్వు అయ్యేదాన్ని దిక్కుమాలిదాన్ని. ఎంత పొగర్రా నీకు? మా ఇంటికి వచ్చి నోటికి వచ్చినట్టు కారు కొత్తలు కూస్తావా? అల్లుడు, ఇంకా చూస్తావేంటి? వీడిని మెడబట్టి బయటికి గెంటో. గెంటాల్సింది అతన్ని కాదు, నిన్ను. ఏ తనేం చేసింది? తప్పంతా మీ దొంగచాటు పెళ్ళం. ఆ రాదుందే దాంది. నోర్మోయ్. ముయ్యను. ఏం చేస్తారు? కొడతారా? చంపుతారా? ఏ క్షణంలో అయితే ఈ దరిద్రపు దాన్ని దత్తం చేసుకున్నానో ఆ క్షణం నుంచి నాకు మనశ్శాంతి లేదు. రాత్రి పగలు ఒక్కటే ఏడుపు. చంపు తింటుంది, పీర్పు తింటుంది. ఇది పుట్టుకుమ చస్తే గాని. నన్ను కొడతారా? కొట్టడం కాదు, ఇంకొక మాట మాట్లాడితే నరికి పోగులు పెడతాను. ఇన్నాళ్ళు ఎందుకులేని ఓపిక పట్టాను. ఆఖరికి ఇవాళ నా బిడ్డ చావు నేను కోరుకున్నాక ఇంకొక క్షణం కూడా నా బిడ్డను ఇంట్లో ఉంచాను. ఉరిపోసుకొని చస్తావో, ఏట్లో దూకి చస్తావో, నీ చావు నువ్వు చావు. రా రహీం. మొగుడు తెగించేశాడే. ఇప్పుడు ఈ బిడ్డను తీసుకెళ్లి ఆ రాధ చేతికిస్తే ఇక దానికి పట్ట పగ్గాలే ఉండవు. అయిపోయింది, ఈ గొప్ప కొల్లేరేనే. ఇక నువ్వు రానే రావా? ఈ అమ్మని కలుసుకోలేవా? నేను చూడకుండా ఉంటే ఈ అమ్మ పిచ్చిదైపోతుందిరా, జీవోత్సవంలా మిగిలిపోతుంది.
రాదా? ఇదిగో నీ బిడ్డ, తీసుకో. తల్లిని బిడ్డని ఎవరు వేరు చేస్తారో నేను చూస్తాను. నువ్వేం ఫికర్ కాకు పెట్టి, ఇక నీ బిడ్డ నీ నుంచి ఎవరు దూరం చేయలేరు. ఒకవేళ చేయాలని చూస్తే ఈ రహీం చేతిలో ఖైమా అయిపోతారు. ఇక్కడ డాక్టర్ కిషోర్ ఎవరు? ఎస్, నేనే. ఈ బిడ్డ మా బిడ్డే. కానీ ఈ బిడ్డను మీరు కిడ్నాప్ చేశారని మా కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? నేను. ఇన్స్పెక్టర్, చూస్తారేంటి? ఆ బిడ్డ నా బిడ్డ కాదు. ఇది నా బిడ్డ, నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ కాదు. ఆ బిడ్డ మేము దత్తత చేసుకున్న బిడ్డ. ఇన్స్పెక్టర్ గారు, నేను నా బిడ్డని వెనక్కి తెచ్చేసుకోవాలనుకుంటున్నాను. ఇన్స్పెక్టర్, ఒక్కసారి దత్తత ఇచ్చేశాక ఆ బిడ్డను వెనక్కి తెచ్చుకోవడం కుదరదని చెప్పండి. ఓహో, అయితే రాధ దత్తతను క్యాన్సిల్ చేసుకుంటుంది. క్యాన్సిల్ చేసుకోవడం కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకంటే దత్తత స్వీకారం శాస్త్రబద్ధంగానే కాదు, చట్టబద్ధంగా కూడా జరిగిపోయింది. ఇదిగోండి, పాపని ఈవిడ దత్తత తీసుకున్నట్టు చట్టబద్ధంగా పొందిన దత్తత స్వీకార సర్టిఫికేట్, చైల్డ్ అడాప్షన్ సర్టిఫికేట్. హిందూ అడాప్షన్ యాక్ట్ ఆఫ్ 1956 ప్రకారం ఒకసారి దత్తత ఇచ్చి చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ కూడా జరిగాక ఆ దత్తత చెల్లుబాటులోనే ఉంటుంది. ఆ బిడ్డ దత్తత చేసుకున్న తల్లిదండ్రులకే చెందుతుంది. ఓకే, అయితే పాపను దత్తత తీసుకున్న తండ్రిగా నేను చెప్తున్నాను, ఆ దత్తతను క్యాన్సిల్ చేస్తున్నాను. మిస్టర్ కిషోర్, ఒకసారి దత్తత చేసుకున్నాక ఆ బిడ్డ తల్లిదండ్రులిద్దరికీ చెందుతుంది. సార్, మీరొక్కరే రద్దు చేసుకోవాలనుకున్నా మీ శ్రీమతి గారి అంగీకారం లేకుండా అది సాధ్యపడదు. కాబట్టి మీ కుటుంబ కలహాన్ని అనవసరపు కేసుగా మార్చకుండా పాపని హారిక గారికి ఇచ్చేయండి. తప్పదమ్మా, ఇచ్చి తీరాలి. లేకపోతే పాపని కిడ్నాప్ చేసిన నేరంలో మిమ్మల్ని డాక్టర్ కిషోర్ గారిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. నో, ఈ అన్యాయాన్ని నేను చూస్తూ ఊరుకోను. అడ్డం జరుగు, లేకపోతే నా డ్యూటీ నేను చేయాల్సి ఉంటుంది. ఇవ్వవే. నువ్వేంటి ఇచ్చేది? ఈ బిడ్డ నాది, నాది. ఇన్స్పెక్టర్ గారు, ప్లీజ్. ఐఎమ్ సారీ మిస్టర్ కిషోర్. అవమానాల్ని భరించింది, కన్నీళ్ళని దిగమంగుకున్నది నా బిడ్డ కోసమే. ఆ బిడ్డని కళ్ళారా చూసుకునే అదృష్టం లేకపోతే ఇక నేనెందుకు బతకాలి? నిజంగా నువ్వు సిగ్గున్న దానివి అయితే మర్యాదగా నా ముగ్గురిని వదిలిపెట్టి బయటికి వెళ్ళు. కాదని మొండికేసావో నలుగురి చేత నిన్ను చీ కొట్టిస్తాను, ఊళ్ళో తలెత్తుకోలేకుండా చేస్తాను.